గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టేట్ న్యూస్. నేను శంకర్. ఈరోజు ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, నేటి నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ సాగుతుంది. ప్రభుత్వ సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి హోరావలిగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరో 4 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య 4th T20 మ్యాచ్ ఉంది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల బంద్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ కొనసాగుతుంది. అయితే ఈ రోజు సామాజిక తెలంగాణలో వచ్చినటువంటి ముఖ్య వార్తలు చూద్దాం. సామాజిక తెలంగాణ దినపత్రికను తీసుకుంటే ప్రధాన వార్తగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఎందుకు నొప్పి అని ప్రధాన వార్త వచ్చింది. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, మైనార్టీల మద్దతుతోనే తాను కొడంగల్లో గెలిచా, జూబ్లీహిల్స్ లో మరోమారు సీఎం రేవంత్ ప్రచారం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి. అయితే అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే ఎందుకు ఇంత నొప్పి అని ప్రతిపక్షాలు విమర్శించిండు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్ టీచర్ల నియామకం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో కంప్యూటర్ టీచర్లు అంటే ఒక గత 15-20 సంవత్సరాల కింద చేసినట్టు వాళ్ళు ఇప్పుడు చేస్తారు రిక్రూట్మెంట్ కంప్యూటర్ టీచర్లు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను పటిష్టం చేయడానికి కంప్యూటర్ టీచర్ల ఐసిటి ఇన్స్ట్రక్టర్లు లేదా బోధకులను నియమించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు కలిగిన పాఠశాలలు 2,837 ఉన్నట్లు గుర్తించారు. ఈ కంప్యూటర్ ల్యాబ్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి, అలాగే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడానికి పొరుగు సేవల విధానంలో ఈ కంప్యూటర్ టీచర్లు నియమించనున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2,837 కంప్యూటర్ టీచర్లను, ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారట. నెలకు 15,000 ఇస్తారట గౌరవ వేతనం. ఈ నియామకాలతో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు కొత్త ఊపు రానుంది. తెలంగాణ వెదర్ రిపోర్ట్. నేటి వర్షాలపై కీలక అప్డేట్. పలు జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందట. ఇంకో వార్త, ఇంపార్టెంట్ వార్త. ఎక్సైజ్ శాఖకు ఒక నెలలోనే భారీగా ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్ లో రూపాయలు 3,165 కోట్లు వచ్చిందట. ఒకటి నెల అక్టోబర్ లో. అంటే దసరా కూడా అయింది కాబట్టి దసరా, దీపావళి పండుగలు అక్టోబర్ లో అయినాయి. కొత్త దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. అంటే సుమారుగా 6,200 కోట్ల చిల్లర ఆదాయం వచ్చింది ఒక అక్టోబర్ లో ఎక్సైజ్ శాఖ. ఇది సామాజిక తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఈరోజు ఇంకో పేపర్ తీసుకుందాం మనం, దిశ చూద్దాం. దిశ పేపర్ తీసుకున్నట్టయితే బీహార్ పూర్వకు సర్వం సిద్ధం, నేడే మొదటి విడత పోలింగ్. బీహార్ లో ఈరోజు ఫస్ట్ విడత పోలింగ్ జరగనుంది. 18 జిల్లాలోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.75 కోట్ల మంది. బరిలో 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీలో చేరిన జన్ సూరజ్ అభ్యర్థి సంజయ్ సింగ్. ఈరోజు బీహార్ లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. అమెరికాలోనూ ఉచిత బస్సు పథకం ప్రజలను ఆకర్షించిన స్కీమ్. అమెరికాలో కూడా మన తెలంగాణలో మాదిరిగా ఉచిత బస్సు స్కీమ్ అక్కడ కూడా బాగా ఇంప్లిమెంట్ అయిందట. ఈ హామీతో మేయర్ గా గెలిచిన జోహ్రన్ మమ్దాని న్యూయార్క్ చరిత్రలో తొలి ముస్లిం మేయర్ గా రికార్డు. మమ్దాని ఉచితాలకు జై కొట్టిన న్యూయార్క్ పీపుల్. మరికొన్ని కీలక హామీలు. యుఎస్ లో హైదరాబాద్ మహిళ రికార్డు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నిక. ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన గజాల అష్మి. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యంలో ఉందట. సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం దక్షిణాసియా మహిళగా చరిత్ర. ఇంకో వార్త చూద్దాం. సెంటిమెంటా డెవలప్మెంట్ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం గురించి ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. జూబ్లీహిల్స్ ప్రజలే ఆలోచించుకోవాలి.
అధికారంలో ఉండగా కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఎప్పుడో రాని దద్దమ్మ ఇప్పుడు ముసలికాన్ని కారుస్తున్నాడు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం రూపాయలు 4,000 కోట్లు ఇచ్చాం, కాంగ్రెస్ ని గెలిపిస్తే మరో రూపాయలు 4,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పిండు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించిన 3 నెలలైన చర్యలేవి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన సతీమణి సునీతని గెలిపించాలని సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ ప్రజలను ఓట్లు అడుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సెంటిమెంట్ కోసమా డెవలప్మెంట్ కోసమా అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. బుధవారం షేక్పేట్ యూసుఫ్గూడ డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయలు 400 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. చాలా పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 50 రోజుల్లోనే 4,000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే అభివృద్ధి కోసం రూపాయలు 4,000 కోట్ల పనులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసము 400 కోట్లు మంజూరు చేసిరట. ఇప్పుడు మళ్ళా నవీన్ యాదవ్ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపిస్తే మరో 4,000 కోట్లు మంజూరు చేస్తారట కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం. ఇంకోటి కాలేజీలో బంద్ కూడా వచ్చిన వార్త. డిమాండ్లు నెరవేర్చకుంటే కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని ఎనిమిది సిబ్బందితో సాంత్వన సభ. 11.10 లక్షల మంది విద్యార్థులు భారీ సభ. మీడియా సమావేశంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమైక్య వెల్లడి. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల బాగా పెండింగ్ ఉన్నాయి బకాయిలు, అవి రిలీజ్ చేయాలని చెప్పి వీళ్ళు కాలేజీల బంద్ చేస్తారు. మొత్తం ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోరట. 8 సభ పెడుతురట, 11 కూడా విద్యార్థులతో ఇంకో సభ పెడతారట. నిన్న మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఇంకొక వార్త, రేవంత్ లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా? ప్లేసు టైం మీద చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అని కేటీఆర్ సవాల్ విసిరిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మీద చర్చిద్దాం, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. జూబ్లీహిల్స్ ప్రతినివేదిక విడుదల. దమ్ముంటే ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేసుకో అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు కేటీఆర్. ఈ ఫార్ములా రేస్ కేసులో నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అని కేటీఆర్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మోడీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ దమ్ముంటే దా, లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, నాకు లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ ఇద్దరి మీద ఉంది. ఎవరు దొంగనో ఎవరు నిజాయితీపరుడో దేశం మొత్తం చూస్తుంది. అలాగే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడుగు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి నేను సిద్ధం. చర్చించడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు సిద్ధమా? ప్లేస్ టైం వాళ్ళు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా సరే నేను వస్తా అని కేటీఆర్ అంటున్నాడు. ఇంకో రోడ్ యాక్సిడెంట్ అయింది. 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ తెలంగాణలో బోర్డర్ ఎన్కౌంటర్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో మరొక ఎన్కౌంటర్ అయింది. 3 మావోయిస్టులు చనిపోయారు. వివరాలు వెల్లడించిన ఎస్పీ చంద్రకాంత్ గోవర్రా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. కర్ణాటక కారు బోలేరెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 మృతి. మొత్తం నిన్న వేరు ప్రమాదాలలో మరొక 8 మంది చనిపోవడం జరిగింది. గద్వాల, సూర్యాపేట, ఆదిలాబాద్ లో, ఇటు మన కర్ణాటకలో సంగారెడ్డి సంబంధించిన వాళ్ళు ఈ గానగాపూర్ వచ్చే క్రమంలో యాక్సిడెంట్ అయి చనిపోయారట. లిక్కర్ ఢిల్లీ టు హైదరాబాద్, గోవా, పాండిచేరి నుంచి సైతం రవాణా. విమానాల్లో తీసుకొచ్చిన 192 బాటిల్ స్వాధీనం. పాడిషరీఫ్ లో పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం. వాటి విలువ సుమారు రూపాయలు 6 లక్షలు. ఏఈఎస్ జీవన్ కిరణ్. అయితే ఢిల్లీ నుంచి మందు బాటిల్ కూడా తీసుకొని వస్తుంటే ఎయిర్పోర్ట్ లో పట్టుకోరట ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. ఇది హడావుడి అప్పటి మందమే. కర్నూలు బస్సు యాక్సిడెంట్ తో రవాణా శాఖ అలర్ట్. భారీ ప్రమాదాలు జరిగితేనే దాడులు, సోదాలు. ఏంటంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడే వీళ్ళకు అప్పుడు గుర్తొస్తుంది చెక్ చేయాలని చెప్పి, అప్పటిదాకా పట్టించుకోరు. ఈ నెల 3తో ఆగిన స్లీపర్ బస్సుల తనిఖీలు. మళ్లీ చేవల్ల బస్సు ప్రమాదంతో పెద్ద వాహనాలు చెకింగ్స్. తరచూ ఓవర్లోడ్ తో వెళ్తున్న భారీ వెహికల్స్, టిప్పర్లు, తస్కర్లు.
తరచూ ఓవర్లోడ్ తో వెళ్తున్న భారీ వెహికల్స్. ఇన్నాళ్లుగా పట్టించుకున్న ఆర్టీఏ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలంటున్న నిపుణులు. వీళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉండాలి తనిఖీలు, లేకుంటే వాళ్ళు ఆగరు, అట్లే పోతారు రోడ్ల మీద. కానీ వీళ్ళు చేయరు ఎప్పుడు. ఆర్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తాయా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. కరెక్టే వాళ్ళు విమర్శించేది, ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడే హడావుడి చేస్తారు వీళ్ళు ఆర్టీఏ ఆఫీసర్లు, తర్వాత పట్టించుకోరు. ఘటన నుంచి హైట్ మీద ఉన్నప్పుడు హడావుడి దాడులు సీజ్ చేయడం చేస్తుంటారని జనం మర్చిపోగానే సదరు ఆర్టీఏ అధికారులు సైతం సైలెంట్ అయిపోతారని అంటున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30, 2013లో బస్సు దగ్ధం అయి 45 మంది చనిపోయినప్పుడు పట్టించుకోలే ఆర్టీఏ అధికారులు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు హడావుడి చేస్తారు, మిగతా వల్ల పట్టించుకోరు. ఇంకో వార్త తెలంగాణకు సంబంధించింది. పనిచేయని ఐఏఎస్లపై వేటు. వారి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తి. లిస్టులో కొందరు సీనియర్ ఐఏఎస్ సైతం ఉన్నట. ప్రతిపాదనలు రెడీ చేసిన సీఎంఓ త్వరలో ఉత్తర్వులు జారేట. సరిగా పనిచేయని ఐఏఎస్లపై వేటు పడే అవకాశం ఉందట. వాళ్ళ లిస్టు కూడా తయారైందట. త్వరలో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందట. వీళ్ళ క్లియర్ గా ఇచ్చినటువంటి కాలేజీలది. ఇంకో వార్త చూద్దాం. నిన్న వరంగల్ వర్షం పడ్డదని చెప్పుకున్నాం కదా. వరంగల్ మార్కెట్ లో వర్షంలో తడిసిన పత్తి బస్తాలు, రైతులకు నష్టం జరగలేదు. వరంగల్ మార్కెట్ లో పత్తి తడిసిన ఘటనపై అధికారులకు నివేదిక. ఘటనపై విచారణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. నిన్న వరంగల్ లో పత్తి దాని గురించి మినిస్టర్ గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట, నివేదిక ఇవ్వాలని. ఇంకొక వార్త కాలేజీలది. డిమాండ్ నెరవేర్చకుంటే కాలేజీల నిరవధిక బంద్. 8 సిబ్బందితో సాంత్వన సభ. 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ. మీడియా సమావేశంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమైక్య వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే కాలేజీలు నిరవధిక బంద్ను కొనసాగిస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమైక్య ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం వెంటనే 50% ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ కాలేజీ యాజమాన్యాలు హైదరాబాద్ ఎల్వి స్టేడియం 10వ మైదాన్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ అధికారిపై ఆరోపణలు. ప్రభుత్వానికి విద్యా సంస్థలకు వారధిగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన విద్యాశాఖ ఇన్ఛార్జ్ సెక్రటరీ దేవసేన ఇష్టారీతిగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఈ ప్రైవేట్ కాలేజీల నేతలు ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. నిరవధిక బంద్, భారీ సభలు. ఎల్వి స్టేడియంలో అధ్యాపక సాంత్వన సభ. సరే, ఇవంతా వీళ్ళు కార్యాచరణ ప్రకటించుకోరు. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తారో చూద్దాం. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ వాచ్ లో కలుస్తాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టే న్యూస్ ఛానల్.